హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ప్లీజ్ ఫ్రెండ్స్, రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్లో చాలా అనుబంధాలు ఆప్యాయాలతో వెలిగిపోతుంది. ఈరోజు బిగ్ బాస్ మొత్తం ఫ్యామిలీ వీక్తో, ఈ వారం మొత్తం ఫ్యామిలీ వీక్తో నడుస్తూ ఉంది. ఇప్పటికే తనుజ చెల్లెలైతేంది, దివ్య తల్లి అయితేంది, సుమన్ శెట్టి గారి భార్య అయితేంది, డిమాండ్ పవన్ తల్లి హౌజ్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇక ఈరోజు భవాని కూతురు హౌజ్లోకి రావడం జరిగింది. తన తండ్రిని చూసి పాపం ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ ఎంతో ఆప్యాయంగా అతన్ని కౌలించుకోవడం జరిగింది. అతన్ని తగిలిన గాయాలను చూసి పాపం బాగా ఏడ్చింది, బాధపడ్డది. అయితే భరణికి అంత పెద్ద కూతురు ఉందని మనకెవరికి తెలియదు. ఈరోజు ఆమెను చూసి సర్ప్రైజ్ అయిపోయారు అభిమానులు, బిగ్ బాస్ అభిమానులు. ఇంత పెద్ద కూతురు ఉంది కదా అని ఎప్పుడు షోలో కూడా ఏ రోజు కూడా చెప్పలేదు భరణి గారు. అయితే భరణి గారు ఇంట్లో వాళ్ళంతా బాగానే ఉన్నారా, నీ గురించి మా బెంగ అంతా, నీ హెల్త్ జాగ్రత్త డాడీ అని కూతురు అతన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంది. పాపం గట్టిగా కౌలించుకుంది. నిన్ను ఇలా చూడలేకపోతున్నావు అంటూ తండ్రిని పట్టుకొని ఏడ్చేసింది భరణి కూతురు. నిన్ను చూసి మాకు చాలా గర్వంగా ఉంది డాడీ, మీ కూతురుగా పుట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది, చాలా సంతృప్తిగా కూడా అనిపిస్తుంది. ఆ తర్వాత భరణి బాండింగ్ గురించి మాట్లాడుతూ, మిమ్మల్ని అందరినీ బాండింగ్స్ అని అంటున్నారు, కానీ అది మీరు పెరిగిన వాతావరణం, మీరు అందరితో ఆప్యాయగా అనుబంధంతో అందరితో ఉంటారు కాబట్టి అది వీళ్ళెవరికీ తెలియదు. అందుకే అందరినీ దగ్గరికి తీసుకుంటారు ఆప్యాయంగా. నా చెల్లి, నా డాక్టర్ అని వాళ్ళు బాగా చూసుకుంటున్నారని నాకు తెలుసు. నిన్ను కెప్టెన్గా మేము చూడాలి డాడీ అంటూ పాపం భరణి కూతురు అతనికి మంచి చెడు గురించి చెప్పడం జరిగింది. అయితే భరణికి ఇంత పెద్ద కూతురు ఉందా అని అంతా సర్ప్రైజ్ అయిపోయారు. నిజానికి ఆమె రావడం చూసి చాలామంది వైఫ్ ఏమో అనుకున్నారు బిగ్ బాస్ అభిమానులు, కానీ డాడీ అనేసరికి ఇది మామూలు ట్విస్ట్ అన్నట్టు అనిపించలేదు. మొత్తానికి ఈ తండ్రి కూతుల మధ్య బాండింగ్ అయితే బాగా సూపర్ అనిపించింది బిగ్ బాస్ హౌస్లో. ఇది అల్టిమేట్గా అనిపించింది. తన తండ్రిని బాండింగ్ పేరుతో ఎవరినైనా ఇస్తున్నారో వాళ్ళందరికీ ఒక్క మాటతో చెప్పేసింది భరణి కూతురు. సాధారణంగా ఫ్యామిలీ వీక్ అంటే వాళ్ళకు సంబంధించిన ఇంటి సభ్యులు వచ్చి ఏం చెప్తారా అని అనిపిస్తుంది. బయట వాళ్ళకి ఏదైనా నెగిటివ్ అవుతుందంటే ఆ విషయాన్ని చెప్పి ఆటని గాడిలో పెడుతుంటారు. ప్రతి సీజన్లోని ఈ ఫ్యామిలీ వీక్ చాలా కీలకం. అంతకుముందు వరకు ఒక లెక్క, ఫ్యామిలీ వీక్ తర్వాత మరొక విధంగా ఉంటుంది ఆట. అయితే ఈ సీజన్లో మాత్రం ఫ్యామిలీ మెంబర్స్ బయట జరిగే ఇన్ఫుట్స్ లోపల వాళ్ళకి తెలియజేయడం లేదు. భరణి బాండింగ్ గురించి అతనికి నెగిటివ్ అవుతుందని చాలామందిలో ఉంది, కానీ అతని కూతురు ఎక్కడ కూడా ఈ నెగిటివిటీ గురించి చెప్పలేదు. ఎందుకంటే దివ్యతో ఉన్న బాండింగ్ అయితేంది, తనుజతో ఉన్న బాండింగ్ గురించి బయట చాలా చర్చలు నడుస్తున్నాయి, కానీ వాటి గురించి ఆమె ఒక్కసారి కూడా చర్చించలేదు. అంటే ఇది బిగ్ బాస్ ఆదేశమా, లేకపోతే వాళ్ళే చెప్పి వాళ్ళని పాపం బాధ పెట్టడం అవసరమా అని చెప్పి వాళ్ళు చెప్పట్లేదు. ఎందుకంటే సుమన్ భార్య కూడా ఎక్కడ కొద్దిగా తనుజ గురించి ఆమెతో కొద్దిగా ఉండొద్దు, బాండింగ్తో ఉండొద్దు అని చెప్పడం మాత్రమే జరిగింది తప్ప బయట విషయాలు దేని గురించి ఆమె చెప్పడం జరగలేదు మొత్తానికి. అంతేకాకుండా ఈరోజు భరణి బాండింగ్ గురించి అతను నెగిటివ్ అవుతుందని చాలామందికి ఉంది. ముఖ్యంగా దివ్య విషయంలో కానీ ఆ విషయాన్ని చాలా పాజిటివ్గా మార్చింది భరణి కూతురు. ఇంకా డిమాండ్ పవన్ కూడా రీతు అఫేర్ అతనికి నెగిటివ్ అతను తెలుసు కూడా అతను తెలియని ఆ విషయాన్ని చెప్పకపోగా రీతు పట్ల చాలా అనుబంధంగా, ప్రేమగా పాపం చూడడం జరిగింది. వీటిని బట్టి చూస్తుంటే ఈ ఫ్యామిలీ వీక్ కూడా బిగ్ బాస్ ఆడుస్తున్న ఆటలాగానే మనకు కూడా అనిపిస్తుంది. అయితే మొత్తానికి డిమాండ్ పవన్ వాళ్ళ అమ్మ కూడా హౌజ్లోకి రావడం జరిగింది. డిమాండ్ పవన్ని హగ్ చేసుకుంటూ డిమాండ్ వాళ్ళ అమ్మగారు లడ్డు తినిపిస్తుంటే అది ఏంద్రా ప్రోటీన్ పౌడర్ అంటూ ఇమాన్యుయల్ కామెడీ చేయడం జరిగింది. ఇందులో ఫ్రిడ్జ్లో ఉన్న అందరినీ రిలీజ్ చేయగానే డిమాండ్ తన తల్లిని గట్టిగా పట్టుకొని కౌలించుకొని పలకరించాడు. ఇక ఈ అమ్మాయి తెలుసా రీతు సోదరు అంటూ డిమాండ్ పరిచయం చేశాడు. చూస్తున్నారా బాబు రోజు టీవీలో, ఈ బాధలు తట్టుకోలేకనే అన్నట్టు ఆ మొహం పెట్టింది పాపం. ఆమె అన్నారు. ఇక తనకు కూడా తెచ్చిన లడ్డు తినిపించారు పద్మ. ఇక డిమాండ్ పవన్ వంట గురించి ప్రత్యేకంగా చెప్తూ ఇమానియాల్ మాట్లాడాడు. డిమాండ్ పవన్ వంట తింటున్నాం మేము, 70 రోజుల నుంచి ఎంత బాగా వంట చేస్తాడో తెలుసా అని ఇమానియాల్ చెప్పాడు. అవును మేము చూస్తున్నాం, కానీ ఇంట్లో ఎప్పుడు చేయడవాడు అంటూ డిమాండ్ తల్లి నవ్వుతూ చెప్పడం జరిగింది. ఈ మాట ఇమానియల్ చెప్పగానే తనుజ మొదలెట్టేసింది. నా వంటకి ఏమైందిరా, నేను ఎప్పుడు చేసి పెట్టలేదా అంటూ ఇమానియల్తో అలుగుతూ
తనుజ మాట్లాడింది. ఇక తన తల్లిని పక్కకు తీసుకెళ్ళి డీమన్ పవన్ కాసేపు మాట్లాడు, నాన్న ఆరోగ్యం ఎలా ఉంది, ఫుడ్ తింటున్నారా, ఆయన గురించే నాకు బాధ అంతా అంటూ డీమన్ పవన్ ఏడ్చుకుంటూ మాట్లాడాడు. లేదురా, ఏం బాధపడకు, మొన్నటికంటే ఇప్పుడు చాలా బాగున్నారు, నిన్ను కూడా టీవీలో చూసి ఆనందపడుతున్నారు, నువ్వేం బాధపడకు, ఇంకా బాగా ఆడు అంటూ వాళ్ళ అమ్మ సలహా ఇచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే బయట పట్టించుకోకూడదంటే ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వాలి. నాతో ఈ ఇంట్లో అందరూ బాగానే ఉంటున్నారు, మంచిగా ఉంటున్నారు, కానీ కెప్టెన్సీ కానీ ఏదైనా సపోర్ట్ వచ్చినప్పుడు ఎవరు చేయరు, స్ట్రాంగ్ ప్లేయర్ అని డిమాండ్ తన తల్లికి చెప్పడం జరిగింది. ఇంట్లో ఎవరు నాకు సపోర్ట్ చేయకపోయినా ఆ అమ్మాయి రీతు చౌదరి ఒక్కరే చేస్తుంది. మనల్ని ఎవరైతే బాగా చూసుకుంటారో వాళ్ళని మనం బాగా చూసుకోవాలి కదా అమ్మ, అందుకే ఆమెతో అలా ఉంటున్నాను అంటూ డిమాన్ పవన్ తల్లితో అన్నాడు. ఈ మాటలకి ఆమె కూడా అవునులే అంటూ డిమాన్ పవన్ వాళ్ళ మదర్ కొట్టడం జరిగింది. అలాగనే మన ఫ్యామిలీ ఫోటో తీసుకోలేదని ఏం బాధపడలేదు కదా, అర్థం చేసుకున్నారు కదా అని పవన్ అడిగాడు. లేదు ఏం బాధపడలేదు, మేము అర్థం చేసుకున్నాం, ప్రతి విషయం చూస్తూనే ఉన్నామని ఆమె చెప్పింది. అంటే తనకి ఫాదర్ లేరు, అందుకే తను హ్యాపీగా ఉంటుందని ఫోటో త్యాగం చేశాను అని పాపం పవన్ తన తల్లికి చెప్పడం జరిగింది. తర్వాత హౌస్లో ఉన్న బిర్యానీ తీసి తన కొడుక్కి తినిపించారు పద్మ. సపోర్ట్ బాగానే ఉంది బయట, నువ్వేం టెన్షన్ పడకు అంటూ చెప్పింది. అమ్మాయిని చూశాను కదా, ఇదేమైనా బాధపడ్డారా అంటూ డిమాన్ పవన్ అడిగాడు. బాధే కొంచెం, నిన్న అలా మోకాళ్ళ మీద పెట్టారు కదా, అది కొంచెం చాలా బాధ అనిపించింది అంటూ ఆమె చెప్పారు. అదేలే, ఏదైనా మనం కూడా అలా తోయకుండా ఉండాల్సిందమ్మా అంటూ అలా అయిపోయింది, నా చేతిలో కూడా ఏం లేదు, నేనే అనుకోకుండా ఆమెను ఈ విధంగా చిన్నగా ఇట్లా తోసాను, కానీ అది ఈ విధంగా పోర్ట్రే అవుతుందని నేను అనుకోలేదని డిమాన్ పవన్ తన తల్లితో అన్నాడు. తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పద్మ గారు పలకరించారు. మా అబ్బాయి ఇంట్లో ఏం పని చేయడమ్మా, ఇక్కడ మాత్రం బాగా చేస్తున్నాడంటూ ఆమె అన్నారు. దీనికి ఇక్కడ నేర్పించాం ఆంటీ అంటూ తనుజ చెప్పడం జరిగింది. తర్వాత ఇమానియల్ మాట్లాడుతూ పవన్ పెళ్ళికి మా అందరినీ తప్పకుండా పిలవండి అంటూ చెప్పాడు. అయ్యో పిలుస్తాం అమ్మా అని ఆమె అన్నారు. ఎప్పుడంటే పెళ్ళి అంటూ తనుజ అడిగింది. ఇంకా లేదమ్మా, చూడట్లేదు అంటూ ఆమె చెప్పారు. తనకు మొత్తం ప్రచారపై ఉంటుంది, కుర్రాడు బాగున్నాడని అంటూ ఇమానియల్ సరదాగా అన్నాడు. అందరూ లేడీసే ఎక్కువ అడుగుతున్నారు మా ఓడికి అంటూ ఆమె మురిసిపోయింది. ఈ మాటకు రీతు చౌదరి కూడా చాలా సిగ్గుపడిపోయింది. తర్వాత గార్డెన్ ఏరియాలో వారసుడు సినిమాలోని అమ్మ పాట వేసి అందరినీ ఏడిపించాడు బిగ్ బాస్. పవన్ తన తల్లితో కలిసి 2 స్టెప్పులు వేశాడు. ఇది చూసి రీతో సహా అందరూ ఏడవడం జరిగింది. పవన్ మదర్ వెళ్ళిపోగానే సంజన కన్సెషన్ రూమ్కి పిలిచాడు బిగ్ బాస్. సంజన, మీ పైన బిగ్ బాంబ్ పారడం వల్ల మీకు ఈ ఫ్యామిలీ వీక్ లేదు, కానీ మీరు మీ ఫ్యామిలీని చూడాలనుకుంటున్నారా అని బిగ్ బాస్ అడిగాడు. అయ్యో, దానికోసమే కదా వెయిట్ చేస్తున్నాను, ఏమైనా ఛాన్స్ ఉంటే చెప్పండి బిగ్ బాస్ అంటూ సంజన ఏడ్చుకుంటూ అడిగింది. సరే అయితే హౌస్మెంట్లో ఎవరైనా ముగ్గురి దగ్గర నుంచి మీరు టైం అడిగి తీసుకోవచ్చు, ఆ మొత్తం 30 నిమిషాలకు మించి ఉండకూడదు అంటూ చెప్పడం జరిగింది. దీంతో సంజన వచ్చి ఇమానియల్కి ఈ విషయం చెప్పింది. దీంతో ఇమానియల్ తన 45 నిమిషాల ఫ్యామిలీ టైం నుంచి 15 నిమిషాలు పాపం త్యాగం చేశాడు. మరోవైపు కళ్యాణ్ తన 15 నిమిషాల నుంచి ఒక 5 నిమిషాలు ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు. కానీ సంజనకు ఉన్నదే 15 నిమిషాలు కనుక అందులో నుంచి కేవలం 1 నిమిషం తీసుకుంది. అలా ఇమానియల్ ఇచ్చిన 15 నిమిషాలు, కళ్యాణ్ ఇచ్చిన 1 నిమిషం కలుపుకొని మొత్తం 16 నిమిషాలు ఫ్యామిలీ టైం సంజనకి దక్కింది. కాసేపటి తర్వాత సంజన రెడీ అయిన తన ఫ్యామిలీ కోసం ఎదురు చూస్తుండగా పిల్లల్ని తీసుకొని సంజయ్ భర్త హౌజులోకి లోపలికి వచ్చారు. ఫ్యామిలీని చూసి సంజన పాపం చాలా ఏడ్చుకుంటూ ఎమోషనల్ అయిపోయింది. ముఖ్యంగా తన కూతుర్ని చూసి ఇది చూడడానికి నాకు లానే ఉంది అంటూ మురిసిపోయింది. మరోవైపు సంజన కొడుకు అందరితోనూ కలిసి తెగ ఆడుకున్నాడు. సంజన చెప్పగానే ఇమ్మాన్యుయల్ చేతికి ముద్దు పెట్టి ఆమె కొడుకు చాలా బాగా కలిసిపోయాడు. ఇక వాడిని ఎత్తుకొని ఇల్లంతా తిప్పుతూ ఇమాన్యుయల్తో కాసేపు సందడి చేశాడు. నువ్వు ఉండిపోరా, మీ అమ్మని పంపించేసి, మీ అమ్మతో గొడవలు పడుతుందిరా తమ్ముడు, ఏం చెప్పలేకపోతున్నాను తమ్ముడికి అమ్మకి, నువ్వన్నా చెప్పు వెళ్ళేటప్పుడు సరేనా ఇమాన్యుయల్ అనగానే ఓకే అంటూ బుడ్డాడు నవ్వుకుంటూ చెప్పాడు. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్.